पावकनाशिन्यै नमः। ओम महाशक्त्यै नमः। ओम महापीतायै नमः। ओम महाविमलायै नमः। ओम महोत्सवाय नमः। ओम दिव्यांगायै नमः। ओम धीरवन्दितायै नमः। ओम चंद्रिकायै नमः। ओम चंद्रवर्णायै नमः। ओम महाभद्रायै नमः। ओम दिव्यालंकारभूषितायै नमः। ओम भाग्येभ्यै नमः। प्रक्षालयामि प्रक्षालयामि शुद्धाचमनीं समर्पयामि। ओम सुभद्रायै नमः। ओम सुरपूजितायै। ओम शंसुरपरापीठमध्यै नमः। ओम शुभदायै। ओम भामायै नमः। ओम गोविन्दायै नमः। ओम गोमात्यै। ओम विंध्यायै नमः। ओम विंध्यशिरवासायै नमः। ओम चंडिकायै। परिशेषामि अमृतमस्तमदो ओपो नंददाते बलुभ्यो सानेति एकदा ब्रह्मन् पार्थे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणं समर्पयामि शुद्धाचमनीं समर्पयामि। नमस्ते। వాళ్ళ అంత సంతోషం కన్నా ఈ లోకంలో ఇంకా ఏది ఉండదు. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అంటే నేను మా మదర్కి ఏమీ చేయలేను. ఏ చిన్న సంతోషం పంచుకోవాలన్నా కూడా లోపలికి వెళ్ళి ఏడ్చుకొని చెప్పుకునేదాన్ని. ఇప్పటికీ అంతే, బికాజ్ షీఈ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. కానీ ఎక్కడో ఉండి నా మాటలు వింటూ ఉంటారు. నేను చేసే ప్రతి కార్యక్రమంలో, నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగా ఉంటారని ఒక గొప్ప నమ్మకం. సో మా ఫాదర్కి కూడా నేను ఏడుస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారని ఆ బాధని దిగమింగుకొని హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళ ముందు వాళ్ళని బాధ పెట్టకుండా అలా ఇప్పటికీ చేస్తున్నాం. సో ఎక్కడో ఒకటి ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం ప్రతిదీ వాళ్ళకి అందించాలి. వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి మనం ఎప్పటికీ రెడీగా ఉండాలి. వాళ్ళు పోయినాక అయ్యో నేను ఇది చెయ్యాలనుకున్నానే, అది చెయ్యాలనుకున్నానే అని అంటే అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. మనకు అవకాశం రాదు, మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి రారు. సో ఈ భూమి మీద ఉన్నప్పుడే మన తల్లిదండ్రులని మన శక్తికి మించి ప్రేమించాలి. మన శక్తికి మించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా దానికి ఎండింగ్ అన్నది ఉండదు, దానికి అంతం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళకి ఒక్కసారి థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. ప్రతి క్షణం మన మనసులో స్మరిస్తూనే ఉండాలి వాళ్ళ గురించి. వాళ్ళు చేసే కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి. ఇలా చేస్తేనే మనం వాళ్ళ మీద మనకి ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇంకా అరే నా తల్లిలాగా నేను చెయ్యాలి, నా తండ్రిలాగా నేను ఉండాలి, నా తండ్రి అడుగుజాడులో నేను నడవాలి, నా తండ్రి అంత స్థాయికి నేను ఎదగాలి, ఇంకా నా తల్లిదండ్రులని ఇంకా గొప్ప స్థాయిలో పెట్టాలి, వాళ్ళకి ఇంకా మంచి ఇల్లు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి, వాళ్ళని ఇంకా సంతోషంగా పెట్టాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి. అవన్నీ చెయ్యాలి అంటే మనం ఫస్ట్ బాగా చదువుకోవాలి. ఈ ఏజ్లో ఆ విలువలన్నీ మనకి తెలియకపోవచ్చు. కొంతమంది ఈ ఏజ్లో కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆ బాధ ఓన్లీ కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులని ఎప్పటికీ కూడా బాధ పెట్టకుండా మన ఆఖరి ఊపిరి వరకు, చివరి ఊపిరి వరకు వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని సన్మానిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడానికి మనం ప్రతి క్షణం కష్టపడాలి. సో అలా కష్టపడాలి అంటే బాగా చదవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి. స్పెషల్లీ మై రిక్వెస్ట్ ఈస్ ఫర్ 10th and ఇంటర్